ఈరోజు మన బీసీ మహాసభ ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డిలో అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలకు పోతామని ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు లేని పక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కూడా ధర్నా జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా సిగ్గుండాల కాంగ్రెస్ ప్రభుత్వానికి. మీరు ఇవాళ కులగణన చేయకుండా ఇవాళ డైరెక్ట్ మేము ఆ రోజు కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఎట్లా చెప్పినారో మరి కులగణన చేయందే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదు. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే ఖచ్చితంగా కూడా ముందర కులగణన జరిగితేనే అంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఏదైతే హామీ ఇచ్చినారో తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చి గద్దెనెక్కినారో మరి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ముందుకు వస్తున్న సందర్భంగా మీరు ఖచ్చితంగా 42% ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు రావాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో 33 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఖచ్చితంగా తీవ్రంగా పోరాటం చేసి మీ మెడలు వంచైనా సరే రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళబల్లి మాటలు చెప్తున్నావు కదా, నువ్వు మెడలు వంచైనా సరే 42% ఇచ్చిన తర్వాతనే మరి ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ముట్టడిస్తాం నేను తెలంగాణ రాష్ట్రంలో తిరగలేము. ఎందుకంటే బీసీలో ఓట్లేసుకొని ఇవాళ సమాజంలో 52% ఉన్న బీసీలకు మరి ఇవాళ 20 నుంచి 25% కూడా రిజర్వేషన్లు ఇవ్వకపోవడం దుర్మార్గం. మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీసీలను అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంటే కుల వృత్తులను బీసీలకు బీసీ బంధు కానీ తర్వాత కుర్మగోళ్ళకి గొర్రెలు కానీ అంటే ముదిరాజులకు చేప పిల్లలు కానీ ఇట్లా ప్రతి కులాన్ని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. నువ్వు వచ్చి సంవత్సరం దాటితే కూడా సంఖ నాకి దొంగ మాటలు మాట్లాడుతున్నావు కానీ బద్మాస్ మాటలు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఒక కులాన్ని గౌరవించినావా, ఒక కులాన్ని కన్నా ఇచ్చినావా, దళితులకు దళిత బంధు ఇచ్చినావా, బీసీ బంధు ఇచ్చినావా? ఆ రోజు కేసీఆర్ గారు బీసీలు ఎదగాలని ఆర్థికంగా సామాజికంగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంధు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి అదే కోణంలోనే ఉన్న విద్యార్థులకు అంటే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలని చైతన్యం కావాలని సమాజంలో సమానంగా ఎదగాలని మరి మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద అనేకమైనటువంటి గురుకులాలు తీసుకొచ్చి అంటే బీసీ బిడ్డలకు చదువును అందించినటువంటి గొప్ప ఘనత కేసీఆర్ గారిది. మరి నువ్వెందుకు చేస్తలేవు? ఇవాళ మహిళలు చదువుకుంటున్నారంటే గురుకుల పాఠశాలలో మరి డిగ్రీలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే అంటే గురుకుల పాఠశాలలు తెచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది. మరి ఇవన్నీ పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో కేవలం నువ్వు అంటే ఢిల్లీకి మూటలు మోస్తున్నావు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలను గాలికి వదిలేసి మరి నువ్వు ఇచ్చిన హామీలకు తుట్లు పడుస్తూ ఇవాళ తిరుగుతా ఉన్నావు రేవంత్ రెడ్డి. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఖచ్చితంగా నువ్వు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినావో 42% ఇస్తాని మరి అది నెరవేర్చిన తర్వాతనే నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తిరగాల, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రావాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘాలకు సంబంధించి